కొంచెం సంపద ఒకసారి అటు జరుగు, కొంచెం జరుగు. వాయిస్ వస్తుందా ఉంది ఆయన మాకు లేదు లేదు కదా, ఎవరు పెట్టట్లేదు దీనికి రికార్డ్ ఇది కదా. నా పేరు సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. సిపిఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు గారి మీద ఎన్ఐఏ వాళ్ళు నోటీసు పంపించారు. ఈ నోటీసులో ఓపా చట్టం సెక్షన్ 13 ప్రకారం 39 ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాలకి మద్దతు ప్రకటించినందుకు బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ చర్యలకు ఆటంకంగా అడ్డుకున్నందు అనేటువంటి ఆరోపణ చేస్తూ ఆయనకు నోటీసు పంపించి నెల 22న విచారణకు రమ్మని కోరారు. మేము అడుగుతా ఉన్నాం, రంగారావు గారి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యక్తిగత హింసకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి మనిషి. రంగారావు గారు విద్యార్థి, కార్మిక, రైతాంగ సమస్యల మీద తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామిక అనేక ఆర్టీసీ సమ్మె లాంటి ప్రజాస్వామిక ఉద్యమంలో బహిరంగ ప్రదేశాలలో పాల్గొన్నటువంటి మనిషి. ఆయన రాజకీయ స్పష్టత కూడా వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకంగా ప్రజాపంద మార్గంలో ప్రజలందరే చైతన్యంతో ప్రభుత్వాలను పోల్చాలనేటువంటి రాజకీయ దృక్పథం కలిగిన మనిషి. అటువంటి మనిషి మీద ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుదాడైనటువంటి ముద్ర వేసి ఇవాళ ఎన్ఐఏ పిలవటం అనేది దుర్మార్గమైన విషయము. ఇది క్లియర్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంత వెలుగులో ఎన్ఐఏ పనిచేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ తన దాచుకోకుండా ఈ దేశానికి అంతర్గత శత్రువులుగా ముస్లింలని, క్రిస్టియన్లని కమ్యూనిస్టులుగా ప్రకటించింది. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ఐఏ పనిచేసి ఇలా ప్రజాస్వామిక ఉద్యమాలకి, వామపక్ష ఉద్యమాలకి, రైతాంగ ఉద్యమాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉన్నటువంటి రంగారావు గారిని నోటీసులు ఇచ్చి బెదిరించి గొంతునెక్కేటువంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ చర్యల వల్ల ప్రజా ఉద్యమాలు కానీ రంగారావు గారి రాజకీయ పరంగా ఎన్నుకొచ్చేటువంటి సమస్య లేదు. ఇప్పటికైనా ఎన్ఐఏ తక్షణమే ఈ ఇచ్చినటువంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. లేకుంటే 22 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశభక్త, ప్రజాతంత్ర, వామపక్ష, సామాజిక విప్లవ శక్తులతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని క్రియేట్ చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.